హాయ్, ఈరోజు లాభసాటి వ్యాపారం కథ విందామా? గోపవరం గ్రామంలో ఆనందం, పరమానందం అనే ఇద్దరు యువకులు ఉన్నారు. పని పాట లేకుండా తిరుగుతున్న వారిద్దరిని ఊరిలో అందరూ పని దొంగలు అనేవారు. ఆనందం, పరమానందం తమ తెలివితేటలు ఏమిటో ఊరందరికీ తెలిసేలా చేయాలనుకున్నారు. గ్రామంలో పాలను తక్కువ ధరకు కొని పక్కనున్న పట్నానికి వెళ్ళి ఎక్కువ ధరకు అమ్మి 100 రూపాయల లాభాన్ని సంపాదించారు. పట్నంలో దొరికే చల్లని షర్బత్తు త్రాగి ఉల్లాసంగా ఊరికి బయలుదేరారు. అప్పుడు ఆనందం పరమానందాన్ని చూసి, మిత్రమా, మన ఊరిలో షర్బత్తుకు దొరకదు కదా, మనం పాలమ్మిన డబ్బులతో ఒక కొత్త కుండ కొని షర్బత్తు తీసుకొని వెళ్ళి అమ్ముకుందాం, మనం లాభం రెట్టింపు అవుతుంది అన్నాడు. పరమానందం సరే అన్నాడు. ఇద్దరు కలిసి కుండను కొని దాన్ని షర్బత్తుతో నింపారు. షర్బత్తు కొన్నాక వారిద్దరూ ఒక రూపాయి మిగిలింది. దాన్ని పెద్దవాడైన ఆనందం జేబులో వేసుకున్నాడు. గ్రామానికి వెళ్ళే దారిలో ఆనందానికి దాహం అనిపించింది. మిత్రునితో, వ్యాపారమే, ఇదిగో ఈ రూపాయి తీసుకొని నాకు గ్లాసుడు షర్బత్ ఇవ్వు అన్నాడు. పరమానందం ఆ రూపాయి తీసుకొని షర్బతు ఇచ్చాడు. మరికొంత దూరం వెళ్ళాక పరమానందాన్ని దాహం వేసి అదే రూపాయిని ఆనందానికిచ్చి గ్లాసుడు షర్బతు కొని త్రాగాడు. అలా ఆ రూపాయి చేతులు మారుతూ వారు ఊరు చేరేసరికి ఖాళీ కుండ రూపాయి బిళ్ళ మిగిలింది. వారు చేసిన లాభసాటి వ్యాపారానికి ఊరు వారంతా నవ్వుకున్నారు. ఆనందం, పరమానందం సిగ్గుతో తలలు దించుకున్నారు. ఈరోజు కథ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.